నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పుచ్చిన పన్నుకు రూట్ కెనాల్ థెరపీ, అధిక బరువుతో అల్జీమర్స్ ముప్పు, షుగర్ జబ్బుతో నొప్పి లేకుండానే గుండెపోటు, ఏళ్ళొస్తున్నా పిల్లలు పక్క తడపడం మానలేదా, ఇంకా హెల్త్ టిప్. నోటి శుభ్రత లేకపోతే ముందుగా దెబ్బతినేది మన దంతాలే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే దంతాల్లోకి మెల్లగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆపై ఇన్ఫెక్షన్ లాగా మారి తొలుత దంతాలపై ఎనామిల్ను దెబ్బతీస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి చేరి దంతం క్రమంగా పుచ్చిపోయేలా పిప్పి పన్నుగా మార్చేస్తుంది. పిప్పి పన్ను మొదటి దశలో ఉన్నప్పుడు పుచ్చిపోయిన భాగాన్ని తొలగించి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇన్ఫెక్షన్ దంతంలో మరీ లోతుకి విస్తరించి ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్కి బదులుగా రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది. పాడైన పిప్పి పన్నును తిరిగి బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత దృఢమైంది గట్టి పదార్థం ఏదంటే ఠక్కున దంతాలపై ఉండే ఎనామిల్ పొర అని చెబుతాం. నిజమే. అయితే అంతటి గట్టి ఎనామిల్ పొరను ఇవాళ మన ఆహారపు అలవాట్లు ఇట్టే కరిగించేస్తున్నాయి. ఆహారపు అలవాట్లకు తోడు మన దంత ధావనం సరిగా లేకపోవటం అనేది కూడా పంటిపై ఎనామిల్ పొరను వేగంగా కరిగిపోయేలా చేస్తున్నాయి. ఆహారంలోని కృత్రిమ చక్కెరలు, ఆహార పదార్థాల అవశేషాలు దంతాల మధ్య ఇరుక్కుని అక్కడే యాసిడ్ను ఉత్పత్తి చేస్తూ చివరికి అక్కడే కుళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా ఇన్ఫెక్షన్కు దారితీసి దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ మొదట ఎనామిల్, ఆపై డెంటిన్, చివరికి దంతం చివరన ఉండే నరాలు, ఎముక కూడా దెబ్బతినిపోతుంటాయి. ఇదిగో ఇలాంటప్పుడే మనకు రూట్ కెనాల్ థెరపీ అవసరం పడుతుంది. పుచ్చిన పన్ను, పంటి లోపలి భాగంలో చేరిన బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేసి దంతాన్ని కాపాడటంలో రూట్ కెనాల్ థెరపీ బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పన్ను అనేది ఫస్ట్ ఎనామిల్తో కవర్ అయి ఉంటుంది. ఎనామిల్ కింద డెంటిన్ ఉంటుంది. డెంటిన్ లోపల పల్ప్ ఉంటుంది. సో ఎనామిల్ ఏంటంటే హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈ పల్ప్లోకి వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ వెజల్స్, నర్వ్ సప్లై, అన్ని ఎపిథీలియల్ సెల్స్ అన్నీ ఉంటాయి. సో హైలీ వాస్కులర్ ఉంటుంది పల్ప్. ఎనీ ఇన్ఫెక్షన్ ఎనామిల్ నుంచి డెంటిన్లో నుంచి పల్ప్లోకి వెళ్తే పేషెంట్కి అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది. సో అక్యూట్ పెయిన్ అది ఎందుకు వస్తుంది అంటే నర్వ్స్ ఎక్స్పోజ్ అయ్యి వస్తుంది, బ్లడ్ వెజల్స్ ఎక్స్పోజ్ అయ్యి వస్తుంది. కాబట్టి అట్లా మనం ఎప్పుడైతే టూత్ ఇన్ఫెక్ట్ అయ్యి పల్ప్ దాకా వెళ్ళిందో దానికి చేసే ట్రీట్మెంట్ అంటే ఇన్ఫెక్షన్ నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలి? సో యూజువల్గా కేరీస్ అనేది అంటే డెంటల్ డీకే అనేది ఎనామిల్లో ఉంటే ఫిల్లింగ్ చేసేయచ్చు. డెంటిన్లోకి వెళ్తే డీసెన్సిటైజింగ్ ఏజెంట్తో ఫిల్ చేసి ఆ తర్వాత ఫిల్లింగ్ చేయొచ్చు. ఒకవేళ పల్ప్లోకి వెళ్తే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డెంటల్ డిక్కే పల్ప్ దాకా ఇన్వాల్వ్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. తర్వాత ఏ కారణం చేతైనా పన్ను విరిగిపోతే ఎనీ ఫ్రాక్చర్ ఆఫ్ ద టూత్, అప్పుడు పల్ప్ ఎక్స్పోజ్ అయితే కనుక అప్పుడు కూడా ఇమీడియట్గా రూట్ కెనాల్ చేయాలి, లేకపోతే అక్యూట్ పెయిన్ అనేది ఉంటుంది. తర్వాత ఎనీ టీత్లో ఇన్ఫెక్షన్ ఉండి కదలికుంటే కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా సెన్సిటివిటీ, అబ్నార్మల్ సెన్సిటివిటీ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ సెన్సిటివిటీ అనేది ఎనామిల్, డెంటిన్ ఎక్స్పోజ్ అయితే వస్తుంది. ఆ తర్వాత డెంటిన్ నుంచి రూట్ కెనాల్ కూడా ఎక్స్పోజ్ అయితే సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి హైపర్ సెన్సిటివిటీ, డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్నా లేదా పల్ప్ ఇన్వాల్వ్ అయ్యే సెన్సిటివిటీ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. పిప్పి పన్నులో ఇన్ఫెక్షన్ తొలి మలి దశల్లో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్ చేసి దంతం పైన క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇన్ఫెక్షన్ దవడ ఎముక వరకు విస్తరించినప్పుడు తప్పనిసరిగా రూట్ కెనాల్ థెరపీ చేసి దంతాన్ని కాపాడాలి. ఇందుకోసం పిప్పి పన్నులో పాడైన భాగాన్ని, గుజ్జును మొత్తంగా తొలగించి బ్యాక్టీరియాను నాశనం చేసి చివరగా పంటికి క్యాప్ను అమరుస్తారు. సంప్రదాయిక దంత వైద్యంలో అయితే ఇలా రూట్ కెనాల్ చికిత్స చేయటం అనేది చాలా దశల్లో ఉంటుంది. పిప్పి పన్నును ఎక్స్రే తీయటం, ఇన్ఫెక్షన్ ఎంతవరకు సోకిందో అంచనా వేయటం, ఆపై కాల్షియం హైడ్రాక్సైడ్ సాయంతో బ్యాక్టీరియాను నెమ్మదిగా క్రమంగా నాశనం చేస్తూ వచ్చేవారు.
ఇలా వివిధ దశల్లో సాగే రూట్ కెనాల్ చికిత్స కోసం పేషెంట్లు చాలాసార్లు ఆసుపత్రికి రావాల్సి వచ్చేది. అయితే ఇవాళ అందుబాటులోకి వచ్చిన అధునాతన మందులు, ఇతర మిషనరీ సాయంతో పిప్పిపన్నులోని ఇన్ఫెక్షన్ను, బ్యాక్టీరియాను డాక్టర్లు ఒకేసారి ఒకే విడతలో కూడా పూర్తి చేస్తున్నారు. ఎనీ పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ కానీ, కదలిక ఉంటే కానీ, లేదా జాలో స్వెల్లింగ్ ఉన్నా, లేదా పన్ను విరిగిపోయినా, లేదా వాళ్ళకి సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ, బాగా విపరీతమైన సెన్సిటివిటీ ఉన్నా కూడా దంతవైద్యుడిని ఇమీడియట్గా సంప్రదించండి. అప్పుడు మీరు సంప్రదించినప్పుడు మీ దంతవైద్యుడు ఇమీడియట్గా మీకు ఒక ఎక్స్రే అనేది తీస్తారు. సో వన్స్ ఎక్స్రే చూసి డయాగ్నోసిస్ చేసినాక మీకేమన్నా ఎనస్థీషియా ఎలర్జీస్ ఉన్నాయా అనేది కూడా క్లియర్గా మీరు మీ డెంటల్ సర్జన్కి చెప్పాలి. ఎనీ లోకల్ ఎనస్థీషియా కాంప్లికేషన్స్ కానీ, ఎలర్జీస్ కానీ మీరు త్వరగా ఫేస్ చేసి ఉంటే మీరు వాళ్ళకి ముందే రివీల్ చేయాలి. తర్వాత మీకు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు కూడా మీరు మీ డాక్టర్కి చెప్పాలి. సో ఇవన్నీ వాళ్ళు మీ హిస్టరీ తీసుకుని తర్వాత మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో బిఫోర్ స్టార్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీకు లోకల్ ఎనస్థీషియా అనేది టెస్ట్ డోస్ ఇచ్చి, మీకు ఎటువంటి ఎలర్జీస్ లేకపోతే లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. ఇచ్చినాక మీకు ఏదైతే క్యావిటీ ఉందో ఆ క్యావిటీలో ఉన్న డీకే అంతా తీసేసి ఆ లోపల డెంట్ నుంచి పల్ప్లోకి వెళ్ళి ఆ పల్ప్ అంతా కూడా తీసి ఆ కెనాల్స్ అంతా నీట్గా డ్రై చేసుకుని ఒక ఇనర్ట్ మెటీరియల్ ఫిల్ చేసి ఆ తర్వాత క్రౌన్ పార్ట్ కూడా ఫిల్లింగ్ చేస్తాము. సో మొత్తం ఈ పల్ప్ అంతా తీసేసి ఆ రూట్స్లో ఉండే కెనాల్స్ని కూడా మంచిగా ఎక్స్పాండ్ చేసి వాటిని ఫైల్ చేసి మళ్ళీ ఒక ఇనర్ట్ మెటీరియల్తో కంప్లీట్ రూట్ నుంచి ఫిల్ చేసుకుని వస్తాము. సో ఆ రూట్ అనేది ఎగ్జాక్ట్గా ఫిల్ చేయాలంటే ఓవర్ ఫిల్లింగ్ ఉండకూడదు, అండర్ ఫిల్లింగ్ ఉండకూడదు. సో ఈ క్రౌన్ కూడా ఫిల్ చేసినాక ఆ తర్వాత మీకు యాంటీబయాటిక్ అవి ఇచ్చి పంపిస్తాము. ఒక 3 to 4 days మీకు అబ్జర్వేషన్లో పెట్టి ఎటువంటి నొప్పి రాకపోతే నెక్స్ట్ విజిట్లో మీకు ఆ టూత్ మీద క్రౌన్ అనేది ఇస్తాం. రూట్ కెనాల్ చికిత్సలో భాగంగా పంటి లోపల పాడైన గుజ్జును తొలగిస్తారు. నరాలు, రక్తనాళాల్ని బ్యాక్టీరియా రహితంగా శుభ్రం చేస్తారు. పంటి అంతర్భాగాన్ని బాగా శుభ్రం చేసిన తర్వాత తాత్కాలికంగా ఒక మెత్తటి పదార్థంతో ఫిల్ చేస్తారు. యాంటీబయాటిక్ మందుల సాయంతో బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయ్యిందని నిర్ధారించుకున్న తర్వాత దంతం పైన శాశ్వతంగా క్యాప్ను అమరుస్తారు. ఇదంతా ఒకే దఫాలో పూర్తయిపోతుంది. మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు. ఇతరత్రా దుష్ఫలితాలు కూడా తక్కువే అంటున్నారు డాక్టర్లు. అయితే దంతంలో ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకే విడతకు బదులుగా అనేక దశల్లో సాంప్రదాయకంగా రూట్ కెనాల్ థెరపీ చేయించుకోవటమే మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, నడి వయసులో ఊబకాయంతో బాధపడే వారికి ఒక చేదు వార్త. ఇలాంటి వారికి మలి వయసులో అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కొవ్వును కరిగించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని వారు సూచిస్తున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో పరిశోధన పత్రం సమర్పించారు. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పాటు చిత్త వైకల్యానికి సంబంధించిన అల్జీమర్స్ వ్యాధి ముప్పు కూడా ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. శరీరంలో దీర్ఘకాలికంగా నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వుకు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే అమిలాయిడ్ ప్లేక్స్, టౌ టాంజిల్స్ అనే ప్రోటీన్ల మధ్య ఉన్న లంకెను ఇందులో గుర్తించారు. కొవ్వు శాతం పెరిగే కొద్దీ మెదడులో ఈ అసహజ ప్రోటీన్ల స్థాయి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం 50 మంది మహిళలు సహా మొత్తం 80 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరి సగటు వయసు 49.4 సంవత్సరాలు కాగా సగానికి పైగా ఊబకాయులు ఉన్నారు. వీరికి రకరకాల వైద్య పరీక్షలు చేశారు. పెట్ స్కాన్, ఎంఆర్ఐ, గ్లూకోజ్, ఇన్సులిన్ నిల్వలను పరీక్షించారు. అలాగే అవయవాల చుట్టూ నిల్వ ఉన్న కొవ్వులను క్షుణ్ణంగా పరీక్షించారు. ఊబకాయల్లో అవయవాల చుట్టూ అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయి ఉండడం వల్ల మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుందని అధ్యయనంలో తేల్చారు. దీంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. అల్జీమర్స్ సోకితే మతిమరుపుతో పాటు వ్యక్తి ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తాయి. శరీరం లోపలి అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు అధికమవ్వడం వల్ల ఇది ఇన్సులిన్ విడుదలను కట్టడి చేస్తుంది. ఫలితంగా ఆలోచన శక్తి మందగిస్తుంది.
కాబట్టి బరువు తగ్గడం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. గుండెపోటు అంటే ఛాతంతా పట్టేసినట్టుగా ఉండి మీదెవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందని, నొప్పి భుజాల్లోకి వీపులోకి పాకుతుందని, దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని అనుకుంటారు. నిజానికి ఇవన్నీ గుండెపోటు తాలూకు లక్షణాలే. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండెపోటు లక్షణాల తీరుతెన్నులు చాలా వరకు మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు విరుచుకుపడుతుంది. ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడే వారికి నొప్పి తెలియని గుండెపోటు ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మధుమేహుల్లో నొప్పి తెలియని గుండెపోటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అనేది కామన్గా చూస్తే సిమ్టమ్ చెస్ట్ పెయిన్. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్కి చెస్ట్ పెయిన్ రావడం వల్లనే హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెయిన్ అనేది రావడానికి, పెయిన్ అనేది నరాల ద్వారా ఆ సెన్సేషన్ ఫీలింగ్ బ్రెయిన్ వరకు చేరుతుంది. సో నరాల పనితీరు కరెక్ట్గా ఉంటే పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వీలవుతుంది. అయితే డయాబెటీస్ వేరే అవయవాల మీద ప్రభావం చూపిస్తూనే నరాల మీద కూడా దాని ప్రభావం చూపించడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ సెన్సేషన్ నరాల ద్వారా సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి ఆ నరాలు దెబ్బతినడం వల్ల పెయిన్ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు ఒకటి. రెండోది, అలాగే ఆ పెయిన్ సెన్సేషన్ కూడా యాక్చువల్ పెయిన్లా కాకుండా వేరే అన్యూజువల్ సిమ్టమ్లా కూడా వాళ్ళు పర్సీవ్ చేసే అవకాశం ఉంది. సమ్ అన్ఈజీగా ఉండడం కానీ, వేగ్ సెన్సేషన్లా ఉండి క్లాసిక్గా ఉండే సివియర్ చెస్ట్ పెయిన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. అందుకే డయాబెటీస్ పేషెంట్లో అన్యూజువల్ సిమ్టమ్స్ వచ్చినా వాళ్ళలో హార్ట్ అటాక్ లాగా ఉందనే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఆ అనుమానం తీరడానికి కోసం చేసే పరీక్షలు కూడా ఉంటాయి. సో హార్ట్ అటాక్ అనేది అందరికీ క్లాసిక్గా చెస్ట్ పెయిన్ అనే రావాలని లేదు. కొన్నిసార్లు ఆయాసం రావడము, లేదా వాంతులు రావడము, అన్కాన్షియస్ అయిపోవడము, లేదా అన్ఈజీ ఫీలింగ్గా ఉండడము, నాకు బాలేదు అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ అనుమానం ఉండొచ్చు. సో ఎవరికైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళలో అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అనుమానంకి తగ్గట్టు పరీక్షలు చేసి ఆ ప్రాబ్లమ్ని మనం నిర్ధారించాల్సిన అవసరం. పసి వయసులో పిల్లలు పక్క తడపడం, రాత్రిపూట మూత్రం పోసుకోవడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. 3-4 ఏళ్లు వచ్చేసరికల్లా పిల్లలకు మూత్ర విసర్జనపై అదుపు వచ్చేస్తూ ఉంటుంది. అయితే 5-6 ఏళ్లు దాటుతున్నా పిల్లలు ఇంకా రాత్రిపూట పక్క తడుపుతుంటే మాత్రం కొంచెం పట్టించుకోవాల్సిందే. ఇలాంటి పిల్లలకు టాయిలెట్ శిక్షణతో పాటు వైద్య సహాయం కూడా అవసరం అవుతూ ఉంటుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ళొస్తున్న పిల్లల్లో పక్క తడిపే అలవాటు కొనసాగడం ఎందుకు? అట్లీస్ట్ 2 days a week పక్క తడుపుతూ అట్లా 3 నెలలు మించిన తర్వాత దాన్ని మనం నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. నాక్టర్నల్ ఎన్యూరిసిస్లో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ ఏంటంటే అసలు వీళ్ళు నైట్ టైం కంట్రోలే అటైన్ కాని పిల్లలు, అంటే పక్క తడుపుతూనే ఉన్నారు పుట్టినప్పటి నుంచి. ఆబ్వియస్గా 4 ఏళ్ల లోపు పక్క తడపటం ఆర్ నైట్ టైం యూరిన్ ప్యాసేజ్ మీద కంట్రోల్ లేకపోవటం 4 ఏళ్ల లోపు నార్మల్. 4 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మనము 4-5 సంవత్సరాల తర్వాతే దాన్ని ఎన్యూరిసిస్ అంటాము. కొంతమంది 12 ఏళ్ళు. అండ్ 1-2% ఆఫ్ దీస్ చిల్డ్రన్ యాక్చువల్గా అడల్ట్స్ అయిన తర్వాత కూడా, అంటే 100 మంది అడల్ట్స్లో ఒక అడల్ట్, 1 or 2 అడల్ట్స్ కూడా ఈ సమస్య ఉంటుంది, బట్ చెప్పుకోవటానికి ఇష్టపడరు. పక్క తడిపే అలవాటు ఎలాంటి పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం? ఇద్దరు పేరెంట్స్లోనూ ఇలాంటి సమస్య ఉంటే, పక్క తడిపే అలవాటు ఉంటే ఆల్మోస్ట్ 70-80% వాళ్ళ పిల్లలకి ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క పేరెంట్కి మాత్రం ఇలాంటిది ఉంటే కూడా 40% వాళ్ళ పిల్లల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని స్టడీస్లో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ ఉన్న పిల్లల్లో అందరికీ కాకపోయినా కొంత శాతం మందికి అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్, ఇతరత్ర సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం అసోసియేషన్ మాత్రమే. ఈ రెండిటికి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, బట్ ఇది ఒక రీజన్. ఇంకా ఇంపార్టెంట్లీ బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్,
అంటే మలబద్ధకం ఉన్న పిల్లల్లో పక్క తడపటం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రీట్మెంట్లో ఇది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉందా అని చూసుకుని కాన్స్టిపేషన్ కూడా ట్రీట్ చేయటం. ఇంకా కొంతమందికి బ్లాడర్ మజిల్ ఓవర్ యాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి బ్లాడర్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇంపార్టెంట్లీ అండ్ మిస్ కాకూడని ఇష్యూస్ ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉండి కొంతమందికి ఇట్లా జరగచ్చు. ఇంకా కొంతమందికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, వెన్నుపూస నుంచి వచ్చే నరాల ప్రాబ్లమ్స్తో కూడా పక్క తడపటం సాధ్యమే. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏడిహెచ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డయాబెటీస్ మెలైటిస్ అవ్వచ్చు, డయాబెటీస్ ఇన్సిపిడస్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పక్క తడిపే అలవాటు ఉంటుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటుని ఎప్పుడు పట్టించుకోవాలి? పిల్లలు పక్క తడుపుతున్నారు అని 3 ఏళ్ళప్పుడు, 4 ఏళ్ళప్పుడు, 5 ఏళ్ళప్పుడు కూడా వచ్చి చాలా ఆందోళన చెందే పేరెంట్స్ని చూస్తాను. 5 ఏళ్లలోపు ఇది అసలు సమస్య అని కూడా అనం. అయితే ఎక్కువసార్లు పక్క తడుపుతూ స్లీప్ డిస్రప్ట్ అవుతా అంటే డెఫినెట్గా దానికి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి వాటిని ట్రీట్ చేయడం కుదురుతుంది. 6 ఏళ్ళు దాటిన తర్వాత అది కొంత పిల్లల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. అండ్ తెలియకుండానే పేరెంట్స్ కూడా వాళ్ళని తిట్టడం, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. పనిష్మెంట్స్తో నాక్టర్నల్ ఎన్యూరిసిస్ మనం ఏ రకంగానూ ట్రీట్ చేయలేము. జెంటిల్గా ఎంకరేజ్ చేస్తూ, బ్లాడర్ని ట్రైన్ చేస్తూ, కాన్స్టిపేషన్ ఉంటే అది ట్రీట్ చేసుకుంటూ, ఇతరతర సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేయటం మూలాన నాక్టర్నల్ ఎన్యూరిసిస్ డెఫినెట్గా ట్రీట్ చేయవచ్చు. పిల్లలకు టాయిలెట్ శిక్షణ ఎలా ఇవ్వాలి? మోషన్ పాస్ చేయటం గురించి పిల్లలకి నేర్పించి ఒక పర్టికులర్ టైంలోనే కూర్చోమని ఇన్సిస్ట్ చేయటాన్ని బవెల్ ట్రైనింగ్ అని అంటారు. అయితే ఇది 2 ఏళ్ల లోపు చేస్తే కనుక మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం నుంచి నాక్టర్నల్ ఎన్యూరిసిస్ కూడా జరగవచ్చు. ఇంకా చాలా సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కలగచ్చు. 2 ఏళ్ల లోపు బవెల్ ట్రైన్ చేయడానికి ట్రై చేయవద్దు. అది నెంబర్ 1. నెంబర్ 2, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అట్లీస్ట్ 60 to 70% ఫ్లూయిడ్ బిఫోర్ 5 o'clock తాగాలి. ఆ తర్వాత ఈ అలవాటు, ఈ సమస్య ఉన్న వాళ్ళకి రిలేటివ్గా తక్కువగా తాగటం. వెరీ ఇంపార్టెంట్లీ స్టిమ్యులెంట్స్, కెఫీన్ ఉన్నవి, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి సాయంత్రం సమయంలో అస్సలే తాగకూడదు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు అసలు తాగనే కూడదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, మలబద్ధకం ఉన్న పిల్లల్లో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాము. అలాంటి పిల్లల్లో పక్క తడివే అలవాటు ఎక్కువగానే ఉంటుంది. సో ఫస్ట్ మోషన్ ఫ్రీగా వెళ్తున్నారా లేదా అనేది కనుక్కొని దాని గురించి డైటీషియన్ అండ్ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే మీకు ఒకసారి కాన్స్టిపేషన్ ట్రీట్ చేసిన తర్వాత, బవెల్ ట్రీట్ అయిన తర్వాత బ్లాడర్ ట్రైన్ చేయటం ఈజీ అవుతుంది. అండ్ సింపుల్ ట్రైనింగ్ ఏమిటి అని అంటే, డే టైం చాలామంది పిల్లలు ఆటల్లో పడి లేదా పంపించట్లేదని టీచర్ స్కూల్లో ఇలాంటి రీజన్స్ చెప్తూ యూరిన్ రెగ్యులర్గా బ్లాడర్ ఎంప్టీ చేయరు. అలాంటి వాళ్ళకి బ్లాడర్ డే టైం ప్రాపర్గా ఎంప్టీ చేయమని చెప్పటం, నైట్ టైం టువర్డ్స్ ఫ్రమ్ 7 onwards అనవసరంగా స్టిమ్యులెంట్ ఫ్లూయిడ్స్ కానీ అతిగా మంచినీళ్ళు తాగమని ఫోర్స్ చేయటం కానీ చేయకుండా స్లీప్ టైం ముందే ఒకసారి బ్లాడర్ ఎంప్టీ చేయించి, ఇట్లా రెగ్యులర్గా పక్క తడిపే అలవాటు ఉన్న పిల్లల్ని పడుకున్న గంట తర్వాత ఒకసారి లేపి బాత్రూమ్కి తీసుకెళ్ళటం, మళ్ళీ ఇంకొక 5 గంటల తర్వాత, ఇలా క్రమ పద్ధతిలో గనక వాళ్ళకి అలవాటు చేస్తే ఇది పెద్దగా సీరియస్ ప్రాబ్లం ఏం కాదు. పక్క తడిపే అలవాటుకు వైద్య సహాయం ఎలా ఉంటుంది? ఈ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ ఉన్న పిల్లలకి కూడా ADHD అండ్ డెవలప్మెంటల్ డిలేస్, ఇట్లా యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా డిటెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ట్రీట్ చేసుకుంటూ కొన్ని మందులు కూడా ఉన్నాయి, డెస్మోప్రెసిన్ లాంటివి,
అవసరమైన దగ్గర, అవసరమైన మోతాదులో, అవసరమైన డ్యూరేషన్ ఇవన్నీ కూడా హెల్ప్ తీసుకొని ఈ పక్క తడపటం అలవాటుని మనం డెఫినెట్గా ట్రీట్ చేయవచ్చు. కానీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయండి. ఏమన్నా ట్రీటబుల్ థింగ్స్ ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సినవి ఉంటే అవి ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కొని ట్రీట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ పిల్లల్ని కొట్టడం, తిట్టడం, షేమ్ చేయటం, నేమ్స్ అనటం ఇట్లాంటివన్నీ మానేయాలి. అది చాలా తీవ్రమైన మానసిక ఆందోళనకి దారితీస్తుంది. వాళ్ళని గురించి వాళ్ళు చాలా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇవి లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే పీడియాట్రిషియన్తో డిస్కస్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ దొరుకుతుంది. ఏళ్ళొస్తున్నా పిల్లల్లో పక్క తడిపే అలవాటు కొనసాగడానికి వెనుక భయోందోళనలు మొదలుకొని పీడకలల వరకు చాలా కారణాలే ఉంటాయి. ఆ కారణాలను గుర్తించి తగిన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే టాయిలెట్ శిక్షణ అందించాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలకు ఏడాది వయసు వచ్చాక పెద్దలు తినే అన్ని రకాల ఆహార పదార్థాలను బాగా మెత్తగా చేసి అందించాలి. మాంసం, చేపలు, పప్పు, కూరగాయల ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చసొన వంటి వాటిని తరచుగా పెడుతూ ఉండాలి. ఆహారంలో కొద్దిగా నెయ్యిని కలిపి పెట్టడం మరీ మంచిది.